ఈ దినాన ఇది 88వ రోజు. ఈ దినాన మీ మధ్యలోకి ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ నేషన్స్ అనే క్యాప్షన్తో దైవ సేవకులు పాస్టర్ మూసా అబ్రహాం గారు మనకి 100 రోజులు అనే టార్గెట్ ఒకటి పెట్టుకొని ఒక గురి ఏర్పాటు చేసుకొని వారు దేవుడి కొరకు ఒక దర్శనాన్ని కలిగి ఉండి వాళ్ళు పరిగెడుతున్న పరుగులో మమ్మల్ని కూడా పాలి భాగస్తులు అవ్వటానికి వారు చూపించిన బట్టి ప్రేమను కానీ మరియు వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞత వచనములు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈరోజు 88వ రోజు మీ మధ్యలోకి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి శుభవచనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఒక దైవ సేవకుడి దర్శనాన్ని ఇదిగో నాయన ఫుల్ఫిల్ చేయటానికి ఎంతో కొంత పాలిభాగస్థులము అవ్వటానికి అవకాశం చూపించిన మాకు చూపించిన మార్గాన్ని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంతో భారంతోనూ ప్రయాసతోనూ ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ ఆర్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ప్రభు. చాలా గొప్ప దర్శనాన్ని కలిగి వారు ప్రయత్నం చేస్తూ ఉండగా వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరుచుకుంటూ ఈ దినాన మాకు అవకాశం ఇచ్చి నడిపిస్తున్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ లైవ్ సెషన్ని ప్రజలు శేష కొరకు ఆలోచిస్తూ ముందుకు పెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించబడేలాగున, దేశము క్షేమాభివృద్ధి చెందినట్లుగాను నీ ఉన్నతమైన కృప చూపించమని, శ్రేష్టమైన నీ దయాదాక్షిణ్యాలు మా ప్రాంతం పైన, మా దేశాల పైన ఉంచమని, ఈ కార్యక్రమము ఇదిగోనైనా ఈరోజు ప్రజలతో ఏమైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో అవి స్పష్టంగా వారితో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. ఈ కార్యక్రమాన్ని సమస్తమని చేతికి అప్పగిస్తూ ఇదిగోనైనా నీవే మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక చిన్న పల్లవి పాటను పాడుకొని ఒక 10 నిమిషాల పాటు మనం ఆరాధన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది
కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నన్ను దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే, పునరుత్థానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. శ్రేష్టనయున్నవాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని
పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతగానో చక్కగా మనము దేవుని ఆరాధించుకుంటూ వచ్చా. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఇక తరువు చేయకుండా మనము దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి దైవ సేవకులకి మోషా అబ్రహాం గారికి దేవుని పేరిట నా హృదయపూర్వకమైన శుభవచనాలు తెలియజేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఎక్కడో దూర ప్రాంతంలో మీకు మాకు చేరువగా లేకపోయినప్పటికీ మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ప్రయాస మమ్మల్ని ఈరోజు ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకును మరియు దేవునికి హృదయపూర్వకమైన శుభవచనాలు తెలియజేస్తున్నాను. నేను బహుశా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి మిమ్మల్ని నేను గమనిస్తున్నానేమో అని నా ఆలోచన. బట్ ఒక సందర్భం నాకు ఎప్పుడో గుర్తుంది. కాకినాడకి పాస్టర్ రాంబాబు గారిని ఫ్యామిలీని మీటింగ్స్ తీసుకొచ్చి బిగ్ క్రూసెడ్స్ పెట్టినట్టున్నారు. అదేవిధంగా కొంతమంది పాస్టర్ గారిని తీసుకొచ్చి ఒక బిగ్ క్రూసెడ్ పెట్టినట్టున్నారు. ఆ టైంలో కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. దాన్ని బట్టి ఎంతగానో సంతోషించాను. ఆ పరిస్థితి ఏమీ లేకపోయినప్పటికీ మీరు అంత పెద్ద క్రూసెడ్స్ కాకినాడలో కండక్ట్ చేసిన ఆ సాక్ష్యం నేను విన్నాను. ఆ తర్వాత మీరు ఎక్కడికో ఏరోప్లైన్లో ఎక్కడికో వెళ్తున్నప్పుడు, లోకల్గా ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా ఒక సాక్ష్యాన్ని మీరు చెప్తూ ఉండగా నేను విన్నాను. సో అప్పటి నుంచే నేను మిమ్మల్ని ఫేస్బుక్లో చూశాను. బట్ చూసి ఆ యొక్క పోస్టర్స్ని దేవుడికి మహిమ వచ్చినట్లుగా ఒకసారి కృతజ్ఞతా వచనాలు తెలియజేసి వదిలిపెట్టాను. బట్ ఏది ఏమైనప్పటికీ దేవుడి యొక్క దృష్టిలో మనము ఇద్దరము ఏకమవ్వాలనో లేకపోతే కలవాలనో దేవుడు ఆలోచించాడేమో. బహుశా ఈ సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఏది ఏమైనప్పటికీ సమస్త మహిమ దేవుడికి చెల్లించాలని మీ విజన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు ఎస్పెషల్లీ మీ విజన్ని బేస్ చేసుకొని, మీ దర్శనాన్ని బేస్ చేసుకొని ప్రే ఫర్ నేషన్ అనే దాని గురించి కూడా నేను బేస్ చేసుకొని చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇటువంటి వారు తక్కువ అని నేను ఆశిస్తూ ఉన్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని పేరిట శుభవచనాలు తెలియజేస్తున్నాను. తనువు చేయకుండా ఈరోజు మన మధ్యలోకి తీసుకొచ్చిన మంచి మాటలను నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలామంది చాలా సందర్భాల్లో ఈ మాటలు చెబుతూ ఉండవచ్చు. ఈ భక్తుడిని గురించి పదే పదే తలుస్తూ ఉండవచ్చు. ఆ భక్తుడి గురించి బహుశా కాదు, చాలాసార్లు నేను ఆ భక్తుడి గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఆ భక్తుడి పేరు ఏలియా. సో ఏలియా దైవ సేవకుడు. మరి ఎవరి దైవ సేవకులకి లేని ప్రాముఖ్యత ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఏలియా అనే ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితాన్ని కనుక మనం చూస్తే సడన్ ఎంట్రీస్ ఇస్తాడు. సడన్ ఎంట్రీస్ అంటే అకస్మాత్తుగా, అనుకోకుండా, ఊహించలేని సందర్భాల్లో అతని యొక్క ప్రజెన్స్ కనపడుతుంది, అతని యొక్క ఇది కనపడుతుంది అనమాట.
అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన సడన్ గా రావాల్సి వచ్చింది, ఎటువంటి సందర్భాల్లో ఏలియా యొక్క సేవలు దేశానికి అవసరమై ఉన్నది అని కనుక ఒకంత మనం ఆలోచన చేస్తే, అది మనము రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మీరు చూస్తే 17వ వచనం నుండి చదివితే 16వ వచనం నుండి మనం చదవచ్చు. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి కొంచెం బిగ్గరగా చదువుతాం. ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాని కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరిను. ఆహాబు ఏలియాని చూచి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టుట నీవే కారణమని అతనితో అనగా అతడు నేను కాను. ఏనేమంటున్నాడంటే, నేను కాదయ్యా దానికి కారణము. మరి ఏమిటయ్యా అంటే, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టి వారై ఉన్నారు. మీరు ఆహాబు ఏలియాని ఎదుర్కోబోయే ఒక సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆహాబు ఏలియాతో అంటున్నాడు ఏమిటి అంటే, ఏలియా గారు మీ వల్లే ఇజ్రాయెల్ యొక్క ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు అని ఆహాబు రాజు అంటాడు. ఆహాబు రాజు ఆ మాట అనడానికి గల కారణం ఏమిటి అని అంటే, మీరు 17వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆ మాటకి భావం మీకు అర్థమవుతుంది. ఏమిటి 17వ అధ్యాయము 1వ వచనం అంటే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఏ సందర్భంలో ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు అని అంటే, ఆహాబుని ఎదుర్కొని ఈ మాట అంటున్నాడంటే, ఇంకొక మాటను మనం చూడాలి. 18వ అధ్యాయము 21వ వచనం. మీకు అర్థవంతంగా చెప్తాను, వాక్యం మీకు ముందుగా పరిచయం చేస్తున్నానా. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుంటారు. చాలండి, ఇది స్టోరీ. ఏమిటి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగా ఉన్నారు అంటే, ఆ దినాలలో 2 తలంపుల మధ్య వారి జీవితాలు కొనసాగబడుతున్నాయట. ఏమిటయ్యా 2 తలంపుల మధ్య వారి జీవితాలు కొనబడుతున్నాయంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? వాగ్దానము స్వతంత్రించుకున్న వారు ఇజ్రాయెల్ ప్రజలు, దేవునికి ఇష్టలుగా పిలువబడుతున్నవారు, వారి పితరులను సజీవుడైన దేవుణ్ణి కొలుస్తున్నవారు ఇజ్రాయెల్ ప్రజలు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆహాబు రాజ్య పరిపాలన జరుగుతున్న కాలంలో నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయి పూజించవలసిన దేవుణ్ణి దూరం పెట్టివేసి వారు ఆయా పనుల్లో బాయల ప్రవక్తలను పూజించడం మొదలుపెట్టారు. అట్లా బాయల ప్రవక్తలను పూజించడం మొదలుపెట్టినప్పుడు దీనంతటికి కారణం ఎవరు అని ఎదురు చూసుకుంటూ ఆలోచన చేస్తే, ఆ దేశంలో ఉన్న రాజు దానికి ముఖ్యుడు అని ఎరిగిన తర్వాత ఏలియా, తిష్మీయుడు అయిన ఏలియా అప్పుడు సడన్ ఎంట్రన్స్ ఇచ్చి ఒక సందర్భంలో మొదటిసారిగా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏమని అంటున్నాడంటే, అయ్యా నేను నీ ఎదుట ఈరోజు నిలబడి ఉన్నాను కనుక నీ దేశము ఏమవబోతుంది అని అంటే, నేను ఆజ్ఞాపించకుండా నీ దేశములో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించేశాడు. దేవుడు చెబితే ఈ దైవ సేవకుడు ఆహాబు దగ్గరికి వెళ్ళాల. మనం బాగా స్పష్టంగా గమనిస్తే, అంటే మరి దైవ సేవకుడు ఆల్రెడీ తన గత జీవితం ఏంటో తెలియదు కానీ సడన్ ఎంట్రీ కనపడుతుంది.
కనపడుతూ అంటున్నాడు, అకస్మాత్తుగా చెబుతున్నాడు, నేను ఆజ్ఞాపించకుండా, నా దేవుడు నాకు చెబితే కాదు, నా దేవుడు నాకు చెప్పాడు గనుక నీ దగ్గరికి నేను రాలేదు, అది కాదు అక్కడ సందర్భం. నేను ఆజ్ఞాపించకుండా అంటే దైవ సేవకుడి మాటకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడనేది ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఏలియాలో మనం రెండు రకాలైన కోణాలను మనం చూడగలుగుతాం. ఏమిటి అని అంటే, ఒకటేమో మనిషిగా ఉన్న ఈ దైవ సేవకుడు ఏదైతే ఆజ్ఞ జారీ చేస్తాడో అది దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. రెండవదిగా దేవుడు ఏది చెబుతాడో స్పష్టంగా ఖచ్చితంగా అదే చేసేవాడై ఉన్నాడు ఏలియా. రెండు కోణాలు. మొదటి కోణం ఏంటి అంటే, ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా ఏమంటున్నాడంటే, యమని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను తెలుసా, ఆ జీవం కలిగిన యెహోవా తోడు, నేను ఆజ్ఞాపించకుండా నీ దేశమున మంచు అయినను వర్షమైనను ఏది రాదని చెప్పేసి వచ్చేసాడు. అలా వచ్చేసిన దానికి కొంతకాలము ఆ చెప్పబడిన మాట ఆ దేశమంతా కరువు నడుస్తున్నందుకు ఆ దేశమంతా కరువు నడుస్తుంది గనుక అప్పుడు ఆహాబు రాజు ఏలియాతుకు ప్రత్యక్షమయ్యాడట, ఎదురుపడి అంటున్నాడట, ఇప్పుడు ఈ దైవ సేవకుడా, నీ మాట చొప్పునే మా దేశంలో కరువు వచ్చింది గనక నీవు ఎలా ఇజ్రాయెల్ ప్రజల్ని బాధ పెడుతున్నావు, శ్రమ పెడుతున్నావు అని ప్రశ్నిస్తున్న సందర్భం మొదటి వాక్యం మనం చదివింది. అప్పుడు ఏలియా దానికి జవాబు ఏమిస్తున్నాడంటే, దైవ సేవకుడు ఎప్పుడు మొదట మనుషుల దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి గల కారణాలు చెప్పడు, దేవుడు నిన్ను శపిస్తున్నాడు అన్నదానికి కారణాలు చెప్పడు. మరి ఏమిటయ్యా అనంటే, దైవ సేవకుడు కానీ దేవుని బిడ్డలు కానీ దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరైతే తన వాక్కుని విత్తుతూ తన మాటను వారికి ప్రకటిస్తున్నారో వాటికి కారణాలు, రుజువులు, ప్రూఫ్స్ మీకు చెప్పవలసిన అవసరంలా. జస్ట్ మా వెనుక ఏం జరుగుతుందో, మన క్రైస్తవం వెనక ఏం జరుగుతుందో క్రైస్తవులకు మాత్రమే తెలుసు. దేశంలో కలుగుతున్న క్షామము ఏమి జరగబోతుందో దైవ సేవకుడికి తెలుసు. దైవ సేవకుడు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు. సో ఈ ఏలియా కూడా ఏంటి అంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితులను చూసి ఉండబెట్టలేక వాస్తవంలోకి వారిని నడిపించాలని వారు ప్రయాస కలిగి దేవుని పక్షాన ఏలియా నిలబడినప్పుడు అతను ఎదుర్కొంటున్న మాట ఏమిటి? ఆహాబు రాజుకి తన దేశంలో చెప్పబడిన మాట ప్రకారం కరువు కలిగితే ఈ కరువు ఎందుకు వచ్చింది అనేది అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఎందుకు నా జీవితంలో క్షామం జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో నష్టాన్ని చూస్తున్నాను, ఎందుకు నా జీవితంలో అనారోగ్యాన్ని చూడగలుగుతున్నాను, ఎందుకు నా జీవితంలో పలానా జరుగుతుంది, నేను దేవుని యొక్క దారిలో ఉన్నానా లేదా అని ఆ దినానైనా ఆహాబు వెళ్ళి రాజు దగ్గర కూర్చోవలసింది. కానీ కూర్చోక ఆహాబు వచ్చి ఏలియాతో దైవ సేవకుడితో అంటున్నాడు, నీ వల్లే ఇజ్రాయెల్ ప్రజలు శ్రమ పడుతున్నారు. మేమంటాము, లేకపోతే ఏలియా అంటాడు, పిచ్చోడా, మేము మా వల్ల కాదబ్బాయి దేశము క్షామం పొందుకుంటుంది, దానికి గల కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు చెబుతున్నాడు ఏలియా ఏమని, నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను పూజిస్తుంది మీరు. దేవుని మాటను పక్కన పెట్టి వేసి బయలుదేవతలను పూజిస్తుంది మీరు. దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తుంది నువ్వు. నేను కాదబ్బాయి దీనికి కారణం అని చెబుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏలియాని అటువంటి సందర్భాల్లో ఇటువంటి మాట చెబుతూ ఉన్నప్పుడు ఏలియాని ఏ విధంగా తయారు చేశాడంటే సత్యంలోకి నడిపించటం కొరకు, దేవుణ్ణి తెలుసుకునే విధంగా నడిపించటం కొరకు. అబ్బాయి, మీకు తెలుసో తెలియకో మీ పైన ఉంచబడిన యజమానుడి చొప్పునో, నీ ఇంటి వారు, నీ తండ్రి, నీ యొక్క ఫ్యామిలీ చొప్పునో నీవు ఆ యొక్క అన్య పూజలు చేస్తున్నావేమో, అన్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నావేమో,
ఇప్పటికైనా మార్పు లేదు. ఇప్పటికైనా మార్పు లేదు. దేవుని వైపు తిరగాలని దేవుడు ఏలియాని నిలబెట్టాడు. ఏలియాని తీసుకొచ్చాడు. ఏలియాని అహాబు ఎదుట చూపిస్తున్నాడు. ఈరోజు నా ప్రాముఖ్యమైన వాక్యం ఏమిటి అంటే ఎజెకియెల్ గ్రంథము 22వ అధ్యాయం నా మూల వాక్యం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండా, చాలా చక్కటి మాట, చాలా చక్కగా మనం గమనిద్దాం. నేను దేశమును పాడు నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారిస్తున్నానంటే అంత విచారిస్తున్నాను. ఒక్కడైనా దొరకలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఈరోజు నా యొక్క మూలాంశం, నా మూల మెయిన్ వర్డ్ ఏంటి అని అంటే, ఈరోజు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేనికో తెలుసా? పడిపోయిన ప్రాకారాలని కట్టుటకు, బద్దలైన సందులలో నిలుచుటకు, బలహీన సంసారాలని మరలా పునర్వైభవ స్థితికి తీసుకురావటం కొరకు, అంధకారపు యొక్క బంధకాలలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించుట కొరకు ఈరోజు దేవుడు భూమి మీద త్రొంగి చూస్తూ ఉండగా, ఈ మహా ప్రపంచంలో, ఇండియా మొత్తంలో కొంతమంది దైవ సేవకులు ఉండవచ్చేమో, ఆంధ్రప్రదేశ్లో దేశం కొరకు నిలబడే, దేశం కొరకు ప్రార్థించాలని అనుకునే ఒక దైవ సేవకుడి కోసం వెతుకుతూ ఉంటే, కొంతమంది దైవ సేవకుల కోసం వెతుకుతూ ఉంటే, అందులో పాస్టర్ మోషా అబ్రహాం గారు ఉన్నారు. కనుకనే ఈరోజు నేషన్స్ కొరకు, వారి యొక్క దేశం కొరకు ప్రార్థనలు కొనసాగిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి వెతుకుతూ ఉన్నాడట. బద్దలైన సందులలో ఎవరైనా నిలవగలుగుతారా అని. ఏమిటి ఈ యొక్క చిన్న మాటకు అర్థం ఏమిటి? బద్దలైన సందులలో ఎవరైనా నిలవగలుగుతారా అంటే అర్థం ఏమిటి అని అంటే, దేశము ఒక ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఒక మనిషి అక్కడ నిలబడవలసిన అవసరం లేదు. ఒక మనిషి ఆ మధ్యలో కనపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే రెండు పాయలుగా చీల్చబడుతుందో, లేకపోతే రెండు తలంపుల మధ్య జరుగుతూ ఉందో యుద్ధం, నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా, నీ దేవుడు సజీవుడా, నా దేవుడు సజీవుడా అనే ఒక అనే ఒక కాన్షియస్ లో ఉంటున్నప్పుడు, అటువంటి ఈ కాన్షియస్ లో ఉంటున్నప్పుడు ఆ బండ సద్దుల మధ్య ఎవరైతే నిలవగలుగుతారు అని ఎదురు చూస్తూ ఉండగా, మనం ఈరోజు ఆ బండ సందుల మధ్యలో నిలవబడటానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడి అలాగా సమయాన్ని వెచ్చించగలుగుతున్నామా? ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, గాడ్ ఈజ్ సీకింగ్ ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు స్టాండ్ ఇన్ బిట్వీన్ దట్ రాక్స్. బద్దలైన బండ సందుల మధ్య ఎవరు నిలవగలుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి ఎదురు చూపులు చూస్తూ ఉండగా ఇజ్రాయెల్ ప్రాంతము, ఇజ్రాయెల్ యొక్క రాజ్యము ఇదిగో దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి బాయల దేవతలను పూజిస్తూ ఉండగా, ఇదిగో ఎవరు ఉన్నారు అని దేవుడు ఆలోచిస్తూ ఉండగా, ఒక మనిషి తనంతటికి తాను త్యాగం చేసుకొని, ఇదిగో తనంతటికి తాను తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తనంతటికి తాను తన జీవితాన్ని త్యాగం చేసుకొని, నేనున్నాను దేవా అనుకుంటూ ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తే ఏలియా. ఈ ఏలియా డైరెక్ట్ గా అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి, ఏలియాని కనుక మనం చూస్తే నిజముగానే ఈ మాట ఆయనకు వర్తింపబడుతుంది. బండ సందుల మధ్యలో ఏలియా నిలిచాడు. ఏమిటయ్యా బద్దలైన బండ సందుల మధ్య అనంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి బాయల దేవతలను పూజిస్తున్నాడు. మరి ఈ యొక్క వ్యక్తేమో సత్యం వైపు, సజీవుడి వైపు ఒక్కడే ఒక పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాడు. అలా పోరాటం చేస్తున్న సమయంలో ఈ వ్యక్తి అక్కడ నిలబడ్డాడు.
నిలబడి అంటున్నాడు ఏమిటో తెలుసా, ఈరోజు దేవుడు నన్ను కొలిపాడు గనుక, నన్ను ముందుకు నడిపిస్తున్నాడు గనుక, నన్ను ప్రేరేపించాడు గనుక ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, నేను ఆజ్ఞాపించకుండా నీ దేశంలో మంచైనను వర్షమైనను పడనే పడదు. ఈరోజు మన విశ్వాసం ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా? ఇవాళ నీవు నీ కుటుంబం గురించే ప్రార్థన చేసుకుంటూ నీ సమయాన్ని ముందుకు కొనసాగించుకుంటూ పోతున్నావా? నీ గురించే యోచన చేసుకుంటూ ముందుకు నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావా? నా సేవ, నా జీవితం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా యొక్క సమస్తము నా అనే యొక్క పరిస్థితుల్లో వెళ్తున్నావా? దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? బద్దలైన బండ సందుల మధ్యలో ఎవరు నిలిచి ఉన్నారా అని భూమి మీదకి త్రొంగి చూస్తూ ఉన్నాడట. అలా చూస్తున్న సమయంలో నా ఆశ నువ్వు నేను ఉండాలని, ఎంతో కొంత ఆయన సేవను, ఆయన విడిచిపెట్టబడిన ఈ యొక్క పొలంలో కొంత పంటను మనము కూడా కొయ్యాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగా ఎవరి యొక్క పాత్రను వారు కొనసాగిస్తున్నారు కనుక 2000 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి పుట్టి ఆయన జీవితాన్ని కడముట్టించిన తర్వాత ఎక్కడో నడి సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ వరల్డ్లో అతను పుట్టినప్పటికీ అక్కడ నుంచి ఈరోజు మన దాకా దేవుని యొక్క వాక్యం వచ్చింది కదా, దేవుని మనకి పరిచయం చేసుకుంటూ వచ్చారు కదా. అలా బండలైన సందుల మధ్యలో ఎవరో ఒకరు నిలిచారు కదా. ఈరోజు నీ ప్రాంతంలో మేబీ కాకినాడ రక్షించబడుతుంది. కారణం ఏమిటో తెలుసా? మోషా అబ్రహాం గారు ప్రయాసపడుతున్నారు. మరి నీ ప్రాంతం ఏమిటి? నా ప్రాంతం ఏమిటి? మన ప్రాంతం ఏమిటి? మన దేశం ఏమిటి? మన రాజ్యాలు ఏమిటి? మనము ఇతరుల కొరకు ఏమై మన త్యాగాలను సమర్పించుకుంటున్నాం? ఈరోజు నీవు గడిపే సమయాన్ని ఒక్క సెంతైనా దేవుడి సన్నిధిలో మనం గడపగలుగుతామా? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ అంటున్నాడు. ఏమిటో తెలుసా? మీకు ఒక సందర్భాన్ని చెప్పనా? ఎప్పుడైతే మన ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న యజమానుడి దగ్గరికి వెళ్ళి నీవు చేస్తుంది తప్పు అని కనుక మనం చెబితే వారు మనల్ని ఏం చేస్తారు? అక్కడికక్కడే మనల్ని, వారి అధికారం ఉందబడి కాబట్టి వారు చేయవలసిందంతా చేస్తారు. అంతదాకా ఎందుకండి? ఇంట్లో మన అని అనుకున్న వారి దగ్గర అమ్మా ఇది తప్పంటే ఏమంటారు? ఏంటి నువ్వు నన్ను తప్పంటావా అంటారు. అయ్యా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని ఉద్యోగంలో చెప్పావు అనుకోండి, ఏమండి బుజ్జగిస్తూ చెప్పాలండి, నెమ్మదిగా చెప్పాలండి. బట్ అటువంటి వ్యక్తి కాదు ఈ వ్యక్తి. నా తల తీసేసినా పర్లేదు, నేను సత్యం వైపే నిలబడతాను. ఒకవేళ నాది సత్యం కాకపోయినట్లయితే ఈ దినాన నేను మరణిస్తాను అనే త్యాగపూర్తంతో ముందుకు వెళ్ళి బండ సందుల మధ్యలో నేను నిలబడతాను. దేవుని రాజ్యం కట్టుటకు, ఇజ్రాయెల్ ప్రజలను మరలా సర్వసత్యంలోకి నడిపించడానికి నా జీవితం ఆవిరైపోయినా పర్లేదు అని ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి ఇదిగో అంటున్నాడు, నేను ఆజ్ఞాపించకుండా అక్కడ మధ్యవర్తి పేరు కూడా వాళ్ళ. ఒకవేళ ఈయన ఏమన్నా అంటే ఎవరు ఏలియా గారు కనుక ఏమన్నా అంటే అతన్ని చంపేస్తాడేమోనని అది నేను దేవుడి పేరు చెప్పి దేవుడి పక్షాన మాట చెబుదామని అనుకోలే ఏలియా. ఏంటో తెలుసా అతని హృదయంలో పెట్టిన మాట? అతని హృదయంలో మండుతున్న ఆ మంట ఏమిటో తెలుసా? నేను ఆజ్ఞాపించకుండా. ఈరోజు నీకు తెలియకుండా నీ ప్రాంతంలో ఏ తెగులు రాకూడదు, నీకు తెలియకుండా నీ ఇంటిలో ఏ ఒక్క అపాయాలు రాకూడదు. ఒకవేళ వచ్చినా రాకూడదు అని అంటే ప్రతి సందర్భంలో రాదని కాదు. ఏలియా కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండగానే మరణ సంబంధమైన విషయాలు వచ్చాయి. చిన్నవాడు ఒకడు చనిపోతాడు. అలా కాదు నా భావయుక్తం. నీకు తెలియకుండా నీ పైన జయించగలిగిన ఏ యొక్క అంశము నీ పైన జయం పొందుకోకూడదు అని అంటున్నా. అంటే ఇంకా మనకి భావయుక్తం, నీకు తెలియకుండా సాతానుగాడు నీ పైన విజయము పొందుకోకూడదు. నీకు తెలియకుండా ఏ నష్టం నీ జీవితంలో
కలగకూడదు. ఒకవేళ ఈరోజు ఈ నష్టం ఎందుకు కలుగుతుంది అని కనుక నేను నిన్ను అడిగితే దాని దగ్గర నీ దగ్గర జవాబు లేదు అని అంటే యు ఆర్ నాట్ ఇన్ ద వే ఆఫ్ గాడ్, నువ్వు దేవుని దారిలో లేవని. ఇదిగో ఈ ఏలియా అంటున్నాడు ఏమిటో తెలుసా, నేను ఆజ్ఞాపించకుండా ఈ ప్రాంతంలో గాని ఈ దేశంలో గాని మన్నైనను మంచు అయినను వర్షమైనను కురవదు అని చెప్తున్నాడు. చెప్పిన వెంటనే దేవుడు నమ్మదగిన వాడని తాను రుజువుపరుచుకోవడానికి ఏమిటో తెలుసా, ఆ కింద వచనం చదివితే అర్థమవుతుంది. ఇదిగో ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఎదుర్కొన్నాడే, దేవుని పక్షాన రోషంగా నిలబడ్డాడే, ఆ యొక్క రాజ్యంలో నుండి బయటికి అడుగు పెట్టక మునిపే దేవుని వాక్కు మనల్ని దేవుడు ఎంత సమీపంగా చూస్తూ ఉన్నాడో మనకి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఎంత సమీపంగా, ఈ గదిలో నుంచి అవతల గదిలోకి వెళితే దేవుని వాక్కు ఏలియాకి ప్రత్యక్షమైంది. అక్కడ చెప్పబడింది ఏంటి, యువతల రాజు యొక్క ఉన్న ప్రాంతంలో రాజు ఉన్న గదిలో ఏం చెప్పాడు, నేను చెప్పకుండా నా దేశంలో నీ దేశంలో మంచు కురవదు వాన కురవదు మన్ను కురవదు అని చెప్పి వస్తున్నాడే. అవతల గదిలోకి వెళ్తే దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి, పిమ్మట వెంటనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి యుండుము. చాలండి, దాగి యుండుము. ఏం జరుగుతుంది, ఏలియానేమో ఆహాబు దగ్గర నిలబడి సవాల్ కాసి సవాల్ ఇచ్చి ఎప్పుడైతే వెనక్కి తిరిగి వస్తున్నాడో అక్కడ ఏమంటున్నాడంటే కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. దేనికి దాగి ఉండాలి, నా పక్షాన నిలబడిన నీవు, నా పక్షాన నీ జీవితాన్ని త్యాగం చేసుకున్న నీవు, నిన్ను కాపాడవలసిన ఆవశ్యకం కూడా నాకు ఉన్నది. అంటే యేసు ప్రభువారికి తెలియకుండా కూడా, తెలిసినా కూడా ఏ అపాయము ఏలియాకి దరి చేరకూడదని ఆహాబు రాజు దగ్గర నుండి బయటికి వచ్చిన వెంటనే, రాజు దగ్గర సవాల్ కాసి వస్తే మరి ఊరుకుంటారండి, ఏదో ఒక రోజు చంపమని ఆజ్ఞలు జారీ చేస్తారు కదా. అదే విధంగా ఏలియా అక్కడి నుంచి బయటికి రాగానే దేవుని వాక్కు అతనితో ప్రత్యక్షమై ఏమంటుందో తెలుసా, నీవు వెళ్ళి కేరీతు వాగు దగ్గర దాగియుండుము. కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు బయటికి తీసుకురాకుండా నీవనుకున్న స్థాయిలో నీవు ఒక అనుకున్న ప్రత్యక్షతలోకి నువ్వు రాలేకపోతున్నావు అంటే ఏమిటో తెలుసా, దేవుడు నిన్ను దాచి ఉంచుతున్నాడు. ఒక దినం ఉంది, ఒక దినము రాబోతూ ఉంది, దేవుడు నిన్ను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే రోజు రాబోతుంది. కారణం ఏమిటో తెలుసా, కొంతమంది ఆహాబు లాంటి వారు నీ వైపు ఎర్ర కన్నేసి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కొంతకాలం దేవుడు దాచి ఉంచాలి అని అనుకుంటున్నాడు. అలాగా దాచి ఉంచడానికి గల కారణం ఏమిటో మీరు తర్వాత కింద వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమిటి అంటే, నా ఒక మాట ఏమిటి అంటే, దేవుడు పక్షాన నిలబడిన వాడు. మొదటిగా ఏమిటి అంటే, బండ సందుల మధ్యలో ఎవరు నిలబడతారు అని దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఏలియా నేనున్నానన్నాడు. రెండవదిగా నేనున్నానంటమే కాక దాన్ని రుజువు చేసుకుంటున్నాడు. ఏమిటి తెలుసా, నేను ఆజ్ఞాపించకుండా నీ దేశంలో మంచు కురవదు వాన కురవదు అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు, ఇజ్రాయేలు ప్రజలు సత్యంలోకి చూడాలని, జీవం కలిగిన దేవుని వైపు చూడాలని అలా చెప్పాడు కనుక రెండో సందర్భం అది. మరి ఇక మూడో సందర్భం ఏమిటి అంటే, తాను దేవుడి పక్షాన బండ సందుల మధ్య నిలబడ్డాడు, తానేంటో దేవుడిలో నిరూపించుకున్నాడు వెళ్ళి. మూడో సందర్భం ఏమిటి అనంటే, దేవుడి సమయం వచ్చింది, నువ్వు నా పక్షాన పోరాడుతున్నావు గనుక, నీవు నా పక్షాన నిలబడ్డావు గనుక, నీవు నాకు సమయాన్ని వెచ్చిస్తున్నావు గనుక నీ పక్షాన నేను కార్యం చేయబోతూ ఉన్నాను. అవి త్వరగా ఆసన్నం అవబోతున్నాయి. నీ పక్షాన నేను నిలబడబోతున్నాను. ఏమిటి నీ పక్షాన అంటే, నువ్వు వెళ్ళి కేరీతు దగ్గర దాగియుండు. ఇక నేను సబ్జెక్ట్ దీన్ని తీసుకువెళ్ళను, కానీ చాలా మాటలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా మనము గంటలో ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక కేరీతు వాగు దగ్గర దాగియుండు అన్నదానికి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. ఏలియాలు, ఒకటి ప్రామిస్, ఇంకోటి ప్రొటెక్షన్. ఏమిటండి, ఒకటి ప్రామిస్, రెండోది ప్రొటెక్షన్.
తెలుగులో అర్థం ఏమిటి అంటే, ఒకటి వాగ్దానము, రెండు కాపుదల. వాగ్దానము, కాపుదల, ప్రామిస్, ప్రొటెక్షన్. దేవుని పక్షాన ఏ బిడ్డ అయితే నిలబడుతున్నాడో, దేవుని కొరకు ఏ బిడ్డ అయితే తన జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నాడో, వారి పక్షాన దేవుడు ఏం చేయబోతున్నాడంటే వాగ్దానం చేయబోతున్నాడు. దేవుని పక్షాన అబ్రహాం గారు నిలబడ్డారు. ఏమిటో తెలుసా? నీవు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి నీవు వెళ్ళు, నీ యొక్క సంతానాన్ని నేను లెక్కింపలేనంతగా నేను తయారు చేయబోతున్నాను అని. బయలుదేరే మొదటి రోజు, గృహాన్ని విడిచిపెట్టే మొదటి దినాన దేవుడు ఆ మాటను చెప్పాడు, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు, నీకు నీ సంతానం వారు నక్షత్రాలు వలె ఉంటారు, లెక్కలేనంతగా ఉంటారు అన్నట్టు వాగ్దానం చేసి నడిపించాడు. బట్ వాగ్దానము చేసిన దాని ప్రకారముగా అబ్రహామైన వాగ్దానం మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం వాగ్దానము మర్చిపోలా. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అబ్రహాం భార్యను చెల్లి అని చెప్పి ఫరో ఎదుట నిలబెట్టినప్పుడు, ఇక ఆ ఫరో ఆ యొక్క దేశపు రాజు ఆమెను వివాహం చేసుకుందామని అనుకుంటున్నప్పుడు అబ్రహాము ఎల్లి ఈమె నా భార్య, నా చెల్లి కాదు అని చెప్పలేకపోయాడు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిద్రపోతున్న రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో ఆమె వాగ్దానం చేసిన నా కుమారుడి యొక్క భార్య, అబ్రహాము యొక్క భార్య. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, నీకు అది మంచిది కాదు అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తన మరుసటి రోజు వెంటనే అబ్రహాముని పిలిపించి, ఏమయ్యా ఇంత రహస్యాన్ని నువ్వు నా ఎదుట ఎలా దాచావయ్యా, అది మంచిదేనా, మంచి పద్ధతి అంటే సారీ అని చెప్పినాడు. వాగ్దానం చేసిన వాడు నీ స్థితి ఏమిటో, నీ యొక్క పరిస్థితులు ఏంటో నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోని వాడై ఉన్నాడు. ఏలియా విషయంలో ఏం జరిగిందో తెలుసా? బద్దలైన బండల సందుల మధ్యలో ఏలియా నిలబడినప్పుడు ఏలియా పక్షాన దేవుడు నిలబడ్డాడు. అంటున్నాడు, నీ పక్షాన నేను నిలబడుతున్నాను. ఎట్లాగో తెలుసా? నేను చెప్పిన ప్రాంతాన్ని దగ్గరికి పోయి ఉండుము. ఏమిటయ్యా మరి ఆ ప్రాంతానికి పోయి ఉంటే ఏమవుతుందంటే, కేరీతు వాగుంది, అక్కడ నీకు తాగటానికి నీరు దొరుకుతుంది, మరి నీవు తినటానికి కాకులకి నేను ఆజ్ఞ జారీ చేస్తా, అవి తీసుకొచ్చి నీకు భోజనం పెడతాయి, అవి తీసుకొచ్చి నీకు భోజనాలు పెడతాయి. నేను కాకులకి ఆజ్ఞ జారీ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడబాకు, నేను కాకులకి ఆజ్ఞ జారీ చేస్తా. అంటే ఏమిటో తెలుసా? దేవుడు చేసుకున్న నిబంధన, అంటే దేవుడితో చేసుకున్న ఏలియా నిబంధన, దేవుడు దాన్ని కాపాడుకున్నట్టుకు, ఇదిగో ఆ దేశంలో కరువు కలిగితే నీకు కరువు రావాల్సిన అవసరం లేదయ్యా. దేవుని పక్షాన ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికి దేవుని పక్షాన చెప్తూ ఉన్నాను, దేశమంతా కరువు ఉన్నప్పటికీ నీ ఇంటికి కరువు రాదు. దేశమంతా అల్లకల్లోలమైతున్నప్పటికీ నీవు దేవుని పక్షాన నిలబడగలిగితే, నీవు దేవుని పక్షాన రోషంగా జీవిస్తున్నట్లయితే, నీవు దేవుని పక్షాన బద్దలైన బండ సందుల్లో నీవు నిలవగలిగినట్లయితే నీకు ఏ అపాయమో రాదు. కేరీతు వాగు దగ్గర నిన్ను పోషిస్తాడు. నీ ఇంటిలో, నీ గృహంలో, నీ యొక్క పరిస్థితులు, నీ బంధువులు, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను పోషించలేకపోవచ్చు, కానీ నిన్ను పోషించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞ గనక జారీ చేస్తే కాకులు తీసుకొచ్చి నీకు రొట్టె మాంసం పెడతదండి. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అదేంటండి, అది ఆ రోజుల్లో అయితే సాధ్యమైంది, మరి ఈ రోజుల్లో సాధ్యం అవుద్దా అంటే ఏ రోజుల్లో అయినా సాధ్యం అవుద్ది. ఇది జరిగింది పాత నిబంధన కాలంలో. మరి కొత్త నిబంధన కాలంలో పేతురు గారు అంటాడు, ఇదిగో శిష్యులందరూ, ఇదిగో మా దగ్గర ఏముంది అని అంటే, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మంది పురుషులకి మార్చబడలా. ఇఫ్ ద ఫైత్ లీడ్స్ యూ టు ద రియల్ ఫైత్, నిజమైన విశ్వాసానికి కనుక నేను నడిపిస్తే
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ సాధ్యమే. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఈరోజు మీ దేశం కొరకు, మీ ప్రాంతం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలు కావచ్చు, మీ కుటుంబాల కొరకు చేస్తున్న విజ్ఞాపనలు కావచ్చు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, కానేరడు. మీకు చేయబడిన వాగ్దానం నమ్మకంగా నమ్మదగిన వాడు, నెరవేర్చేవాడు. రెండవ మాట ఏమిటంటే, ఇక నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, ప్రొటెక్షన్. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ప్రొటెక్ట్ చేస్తాడు. ఏమిటయ్యా ప్రొటెక్షన్ అంటే, అక్కడ ఆహాబు వారి భార్య ఇంకా ఆజ్ఞ జారీ చేసింది, ఏలియా గారు ఎక్కడున్నారో ఆయన తీసుకొచ్చేసేయండి పొయ్యి అని. పొయ్యి తీసుకొచ్చేసేయండి అని అంటే కొంతమంది వెళ్ళి ఆయన పట్టుకొని వద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. రండి. పది నుంచి చదవండి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే, కొంచెం పైన చదవండి. వెంటనే రాజు 8వ వచనం దగ్గర నుంచి చూద్దాం. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలి దట్టి కట్టుకుని వాడి ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. వెంటనే రాజు ఏం చేశాడంటే 50 మంది అధిపతుల్ని, ఒకరిని వాని పైన ఒకడిని, 50 మందితో కూడిన ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీదకి 50 మందిని, వాడిపైన ఒక అధిపతిని పంపించి ఏర్పాటు చేసి ఏలియా దగ్గరికి పంపించారట. కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి యొక్క అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. చాలండి. హల్లెలూయా. అర్థమైందండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం పొందుకునేవాడు కూడా వాగ్దానాన్ని పొందుకునేవాడి పట్ల దేవుడు ఎప్పుడైనా తన వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాడు. దేవుడి పక్షాన ఏలియా నిలబడ్డాడు, ఏలియా పక్షాన కూడా దేవుడు నిలబడ్డాడు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏలియాని చంపటం కొరకు, ఏలియాని లేకపోతే రాజు దగ్గరికి తీసుకురాబడటం కొరకు ఒక 50 మందిని ఏర్పాటు చేసి వాడిపైన ఒక అధిపతిని పెట్టి ఆయన దగ్గరికి పంపించారట. ఆయనేమో పాపం కొండపైన ప్రశాంతంగా దేవుడితో కూర్చొని మాట్లాడుతున్నాడట. ఈ ప్రపంచంలో గొప్ప శక్తి ఏమిటి అని అంటే ప్రార్థన. అది దేవుడితో గడిపే సమయం. అటువంటి సమయంలో దైవజనుడు ఉండగా ఈ 50 మంది పోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మనిషిని పట్టుకురావటానికి 50 మంది అవసరం అంటారా? ఒక మనిషిని పట్టుకురావడానికి 50 మంది అవసరం అంటారా? కానీ ఆహాబు ఏమి ఆలోచించాడంటే, ఆ దేశపు రాజు ఏమి ఆలోచించాడంటే, ఆ మనుషుణ్ణి పట్టుకురావటానికి ఇదిగో 50 మంది చాలు అనుకున్నాడు. ఆయన శక్తిని ఎలాగ పోల్చుకున్నారంటే 50 మందితో పోల్చుకున్నారు ఆయన శక్తిని. కానీ దేవుడు ఏం చేశాడంటే 50 మంది కంటే గొప్పవాడని ఆయనకు అర్థం అవ్వాలని ఏం చేశాడంటే, ఏలియా అక్కడ నిలబడినప్పుడు, ఇదిగో నేనే గనక దైవ సేవకుడనైతే, ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. ఏమిటి అంటే, నన్ను నేను రుజువుపరుచుకునే సమయం. దేవుడి దగ్గర నా జీవితం ఏమిటి, దేవుడి దగ్గర నా అభిషేకం ఏమిటి, దేవుడి దగ్గర నా బ్రతుకేమిటి, దేవుడి దగ్గర నా యొక్క ఇది ఏమిటి అని నిరూపించుకునే సమయం వచ్చింది. 50 మంది వచ్చి ఎదురు నిలబడినప్పుడు అంటున్నాడు, నేనే దైవ సేవకుడునైతే. అయితే అన్న మాట దగ్గర దేవుడు వెంటనే అతను దైవ సేవకుడే అని ముద్రేశాడట. ముద్ర వేసి వెంటనే ఏం చేశాడంటే, నేనే దైవ సేవకుడినైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను 50 మందిని దహించు వెయ్యును గాక అని వెంటనే అంట, సెకండ్ కూడా గ్యాప్ లేదట, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారందరినీ చంపివేసిందట. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వారందరిని ఏం చేసిందట? చంపేసిందట. ఈరోజు
నేనే దైవ సేవకుడనైతే అనే ఒక శక్తి, దమ్ము ఎవరికైనా ఉన్నదా? అటువంటి జాబితాలోకి మనం రావాలి. నేనే క్రైస్తవుడినైతే అనే యొక్క స్థాయికి మనం రావాలని నా ఆశ. అలా మనము నిలబడినప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకున్నట్లుగా మనం మార్చబడతామని నేను అనుకుంటున్నాను. ఈ భక్తుడు నేనే దైవ సేవకుడనైతే అనిన వెంటనే దేవుడు వెంటనే ఆకాశం నుంచి అగ్నిని కిందకి పంపాడట. అట్లా 2-3 సార్లు మీరు చూడగలుగుతారు. ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి వారిని చంపివేసింది. ఎలాగ దేవుడు ప్రొటెక్ట్ చేశాడో తెలుసా? ఎలా దేవుడు వారికి ఆ దైవ సేవకుడికి గల కాపుదల ఇచ్చాడు తెలుసా? ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన మాటను బట్టి నేను అతన్ని కాపాడేవాడినని దేవుడు తను తాను నిరూపించుకున్నాడు. దైవ సేవకుడు నేనే దైవ సేవకుడిని అంటూ ఆకాశం నుంచి అగ్ని టోటల్గా రాజు యొక్క ఆలోచనలన్నీ తలకిందులైపోయాయి. ఎన్నో సందర్భాల్లో ప్లాన్ వేసుకుంటాం, ఎన్నో సందర్భాల్లో ఆలోచన చేసుకుంటాం. ఇంక ఈ సమయం వచ్చిందంటే ఆ వ్యక్తిని తిరకాసు పడిపోతాడు, సతమతం అయిపోతాడు, బయటికి రాలేడు అని ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటాం. కానీ ఆ సందర్భాలన్నీ తారుమారు చేసేది నీ పక్షాన నా పక్షాన నిలబడే దైవ సేవకుడే. ఎన్నో సందర్భాల్లో నన్ను మనందరినీ ఇక ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడ నుంచి ముగింపే, ఈ తర్వాత ఆరంభం లేదు, ఇంక ఇదే లాస్ట్ అని అనేవాళ్ళు ఉన్నారా? వారందరి పక్షాన ఈరోజు నీవు చెప్పగలగాలి, నేను కొలుస్తున్న దేవుడు సజీవుడు గనక, నేను కొలుస్తున్న దేవుడు దినదినము మాట్లాడేవాడు గనుక, నేను కొలిచే దేవుడు సమీపంగా ఉండేవాడు గనుక ఎన్నడూ నేను నా జీవితంలో త్రప్పిపోను అని చెబుతూ ఏమంటున్నాడంటే, వారి పక్షాన చేయబడిన వాగ్దానం పట్ల దేవుడు తన వాగ్దానాన్ని కాపాడుకునేవాడై ఉన్నాడు. వారి పట్ల దేవుడు ప్రొటెక్షన్ చేసేవాడై ఉన్నాడు, కాపుదల కాయేసేవాడై ఉన్నాడు. ఈరోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు కాపుదలను, వాగ్దానాన్ని ఇచ్చిన దాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నెమరు వేసుకొని ఒకంత ప్రార్థన చేద్దామా? ఈరోజు నేను దేశం కొరకు వాడపడాలని, దేశం కొరకు మనము ఒక పక్షాన నిలబడాలని, దేశం కొరకు దేవుని కొరకు మనం నిలబడాలని ఒకంత ప్రార్థన చేసుకుందామా? మీరు తలలు వంచినట్లయితే మీ కొరకు మన కొరకు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంత చక్కగాను తేట తెల్లగాను మాతో మాట్లాడావు. ఇదిగో పంతలైన బండ సందుల మధ్యలో హూ కెన్ స్టాండ్ ఇన్ బిట్వీన్ ద రాక్స్, ఎవరు ఈ బద్దలైన బండ సందుల మధ్యలో నిలవగలుగుతారు అని ఈ భూమి మీదకి నువ్వు చూస్తున్నప్పుడు ఒక్కడైనా దొరకలేదని నీవు అనుకోవచ్చేమో దేవా, లేకపోతే ఆ సందర్భంలో మాట అనుండవచ్చేమో. కానీ ఇప్పుడు నాయన, ఇప్పుడు నన్ను మీ చేతికి అప్పగిస్తున్నా, మేము నిలబడాలని ఆశిస్తున్నా. మా దేశం కొరకు, మా ప్రాంతం కొరకు, మా యొక్క ప్రజల కొరకు మేము నిలబడాలని ఆశిస్తూ ఉన్నా. అంధకారంలో ఉన్న వారిని వెలుగుమయంలోకి నడిపించటం కొరకు, ఇదిగో చీకటి శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుట కొరకు మేము నిలబడాలని ఆశిస్తున్నాం నాయన. ఇదిగో దైవ సేవకులు నిలబడ్డారు నాయన, దేశం గురించి ఆలోచించి, ప్రాంతం గురించి ఆలోచించి, రాష్ట్రాల గురించి ఆలోచించి, ఇదిగో 100 రోజుల ప్రార్థన అని ఇదిగో వారు కొనసాగుతూ ఉండగా ఇదిగో వారితో కూడా ఉండి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఏలియా వలె ఒక రోషం కలిగిన దైవ సేవకుల్ని మా ప్రాంతాల్లో, మా దేశాల్లో ఇంకా లేపమని వేడుకుంటున్నాము నాయన. నీ పక్షాన నిలబడి ఇదిగో నిజంగానే ఎంత దమ్ము ఉండాలి ప్రభువా, ఎంత ధైర్యం ఉండాలి నాయన, ఎంత గట్స్ ఉండాలి ప్రభువా. నేనే దైవ సేవకుడనైతే, నేనే దైవ సేవకుడనైతే అనే యొక్క స్థాయి ప్రతి బిడ్డ పైన ఉంచబడాలని కోరుకుంటూ ఉన్నా. ఈరోజు దేశం కొరకు మేము నిలబడాలని, ఇదిగో దేవుని కొరకు, నీ కొరకు మేము నిలబడాలని, ఇదిగో నీ కొరకు మేము ఒక గొప్ప పనిని చెయ్యాలని మేము ఆశిస్తూ ఉన్నాము నాయన.
ఇదిగో నాయన ఈ కార్యక్రమము ఏ ఆలోచన చొప్పునైతే నువ్వు జరిగిస్తూ ఉన్నావో సంపూర్ణముగా ఇదిగో నాయన సాతాను ఆలోచనలకు వ్యతిరేకంగా నీ చిత్తం నెరవేర్చబడును గాక నాయన. అటువంటి దుస్థితిని, అటువంటి పరిస్థితులను తీసుకురండి. ఇదిగో పెట్టుకున్న ప్రార్థనాంశాలన్నింటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో దేశంలో ఉన్న ఇదిగో ఆ కరువు గురించి, దేశంలో ఉన్న వైరసెస్ గురించి, ఇదిగో ఈ 100 రోజుల ప్రార్థనలు పెట్టబోతూ ఉండగా ఇదిగో నాయన నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. సరైన పాలకులను లేపండి. ఇదిగో మా దేశమును ఎటువంటి అపాయము కలగకుండా ఉండినట్లుగా నీ కృప చూపించండి. మాకు తెలియకుండా ఏది మా దేశంలోకి రాకూడదు నాయన. ఒకవేళ వచ్చినప్పటికీ మా పైన అవి జయం పొందుకోకూడదు. ప్రతి ఒక్కరూ విడుదల పొందుకోవాలి. నీ రక్షణ అనుభవం ఆ బిడ్డల్లో తెలుసుకో. నిజ దేవుడు వాళ్ళు ఎరిగి ఉండాలి. కార్యమును జరిగించమని వేడుకుంటున్నాము నాయన. కన్నీరును చూడండి, ప్రయాసను చూడండి, ఇదిగో పట్టుదలను చూడండి నాయన. ఇదిగో వారి జీవితాల్లో నీ యొక్క క్రియ జరిగించమని సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదలను దయచేయండి. ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ కాపుదలను దయచేయండి. ఇదిగో ఒక మంచి ఇదిగో నీ కోత కోయు బిడ్డలను లేపమని సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. అంటే భాగ్యాన్ని దయచేయండి, 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 దయచేయండి. ఒక గొప్ప రివైవల్ జరుగునగాక, గొప్ప రివైవల్ జరుగునగాక నాయన. ఇదిగో కాకినాడలో ఈ ప్రాంతంలో ఇదిగో నాయన బిడ్డ కలిగిన ప్రయాస దర్శనము ప్రజలు గుర్తెరుగుదురుగాక, ప్రజలు ప్రవాహం వలె వచ్చుదురుగాక. ఇదిగో వెలుగులోకి వారు నడిపించబడుదురుగాక. నీ శక్తి ప్రభావితమై వారి జీవితాల్లో జరుగునుగాక నాయన. అటువంటి పరిస్థితులను దయచేయమని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం నాయన. మరి ప్రాముఖ్యంగా ఇదిగో నాయన మందిరం కట్టాలని ఎన్నో సంవత్సరాలుగా ఇదిగో దర్శనం ఇది కలిగి ఉండి ఇదిగో ఇది మా చర్చ్ అని ఒక ఆలోచన కలిగి ఉండి ఎన్నో సందర్భాల్లో ఇదిగో నాయన నీ సన్నిధిలో యాచన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నాయన ఆ దైవ సేవకులు సంపూర్ణమగుటకు ఇదిగో నాయన అది వారి దర్శనం ఏదైతే ఉందో అది నెరవేర్చబడుటకు నీ కృప దయచేయండి. ఇదిగో మనుషులమైన మేము ఒట్టివారము నాయన, కానీ నీవు కలుగ చేసుకున్నట్లయితే ప్రతి కార్యము ఘనకార్యముగా ఉంటుంది గనుక నీవు కలుగ చేసుకుంటే ప్రతి కార్యము ఒక గొప్ప మలుపులు తిరగబోతుంది గనుక అట్టి కార్యమును అటు యొక్క ఏదో జోక్యం మీరు చేసుకోమని సన్నిధిలో వేడుకుంటున్నాం. నీ ప్రసన్నతను నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా నీ కృప చూపించి ముందుకు నడిపించండి నాయన. మరి ప్రాముఖ్యంగా పెట్టబడిన ప్రార్థనా అంశాలన్నిటినీ ఇదిగో నెరవేరుస్తూ ఇదిగో నాయన ఏ బిడ్డల వైపు ఇదిగో నీ యొక్క అనాలోచితమైన ఇదిగోనైనా వారు చేసుకున్న స్వయంకృతమైన పాపములు వారికి ఇదిగో అంటుకట్టకుండా నీ యొక్క రక్షణార్థము వారి జీవితంలో జరుగునట్లుగా నీ కృప చూపించమని సన్నిధిలో వేడుకుంటున్నా. అటు భాగ్యాన్ని దయచేయండి, ముందుకు నడిపించండి నాయన. ఈ సమయాన్ని ఇచ్చి మమ్మల్ని వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన నీ చిత్తమైనట్లయితే ఇదిగో నేను మరలా మేము కలుసుకున్నట్లుగా నీ కృప చూపించమని ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమును సంపూర్ణమైన విజయం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇదిగో కూడి వచ్చిన దూరాన సమీపాన వీక్షిస్తున్న మరి ప్రాముఖ్యంగా దైవ సేవకుల కుటుంబానికి ఇదిగో నీ యొక్క గొప్ప శక్తి, ఆశీర్వాదం, మేలు వారి జీవితంలో చూచినట్లుగా నీ కృప చూపించి ముందుకు నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.